అందుకని వాయువును స్తోత్రం చేశారు, వాయువు లొంగాడు. కానీ మా అబ్బాయి సంగతి ఏమిటి, దవడ ఆపరేషన్ ఎక్కడా, ప్లాస్టిక్ సర్జరీ అన్నాడు. మరి అదే కదా గొడవ. వెంటనే బ్రహ్మదేవుడు తన చేత్తో ఇలా రాశాట ఆ దవడ మీద. ఆ చెయ్యి ఎటువంటిదో ఆయన చెబుతాడు, కవి కదా, సరస్వతీదేవి బొగ్గ పుణికేటువంటి చెయ్యట, అంత సరసాలాడి చెయ్యట. బ్రహ్మదేవుడు సరస్వతీదేవి బొగ్గలు కపోలాలు పుణికి కోపం వచ్చిందా అని భార్య బొగ్గలు పుణికే చేతితో హనుమంతుడి యొక్క బొగ్గ ఇలా రాశాట. వెంటనే హనుమంతుడికి మరొక దవడ వచ్చిందట. అందుకని హనుమా అన్నారు. హను అంటే దవడ తెలుగు సంస్కృతంలో. హనుహు హను హనవక ఒకారాంత శబ్దం అది. హనుహు అంటే ఒక దవడ, హను అంటే రెండు దవడలు. ఎలాగూ ఒక దవడ పునర్వికాసం పొందింది కదా అని వాయుదేవుడు అన్నాడు. ఇటు కూడా చూపించాడు. ఓ చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్న సిద్ధాంతం ప్రకారం ఇటు కూడా చూపిస్తే ఆ దవడ మీద కూడా ఓ చెయ్యి వేశాడు. అది కూడా ఇదివరకు కంటే వికాసం చెందింది.